మధ్యతరగతి తండ్రి అయిన వెంకట్రామయ్యకు ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు. తన పిల్లల సంతోషమే పరమావధిగా భావించే ఆయన వారి ప్రేమ పెళ్లిళ్లను అంగీకరించి వారి సెటిల్మెంట్ కోసం తన ఆస్తులను భూములను సైతం త్యాగం చేస్తాడు. అయితే కాలక్రమేణా పిల్లలు పెరిగి పెద్దయ్యాక డబ్బు సంపాదనలో పడి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎలా నిర్లక్ష్యం చేశారు, ఆ ఒంటరితనంలో వెంకట్రామయ్య పడిన మానసిక వేదన ఎలాంటిది అనేదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. డబ్బు ఉన్న బంధాలు అనుబంధాలే మిన్నా అని చాటి చెప్పిన భావోద్వేగాల ప్రయాణమే ఈ వెంకట్రామయ్య గారి తాలూకా. భారీ హంగులు ఆశించకుండా మనసుకు హత్తుకునే ఒక మంచి సందేశాత్మకమైన కుటుంబాన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్లలో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం వెంకటరామయ్య గారి తాలూకా. ఎలాంటి అసభ్యత, కమర్షియల్ హంగులు, బలవంతపు కామెడీ లేకుండా గతంలో వచ్చిన బలగం సినిమా తరహాలో పల్లెటూరి వాతావరణాన్ని, మధ్యతరగతి ఇళ్లలోని యథార్థ పరిస్థితులను అద్భుతంగా చూపించారు. ఈ సినిమాకి సంగీతం చరణ్ అర్జున్ అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఎమోషనల్ సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. ఈ సినిమాకు అసలైన బలం మురళీధర్ గౌడ్. ఒక బాధ్యతాయుతమైన నిస్సహాయుడైన తండ్రి పాత్రలో ఆయన అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. బుల్లితెర నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ, హీరో దినేష్ ఇద్దరికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎమోషనల్ సీన్స్ లో చాలా పరిణితితో నటించారు. వెంకట్రామయ్య గారి తాలూకా మూవీ చూసామండి. ఇట్ ఈస్ సచ్ ఎ గుడ్ మూవీ. యాక్చువల్లీ ఇప్పుడు రియాలిటీ ఏదైతే ఉందో అది కూడా ఒక రియల్ స్టోరీ కదా. ఒక రియాలిటీ ఎలా అయితే ఉందో అలా ప్రింట్ దింపారనమాట. ఇప్పుడు ప్రతి పిల్లలు కానీ అంటే పెద్దవాళ్ళు అంత చేసి పిల్లలకి అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ లేకపోతే వాళ్ళ చదువుల కోసం కానీ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ వాళ్ళ పిల్లలకి ఎంతో బాగా మంచి జీవితం ఇవ్వాలని చూస్తారు. తాలూకా సినిమా చూడడం జరిగింది. ఇలాంటి సినిమా అనేది ఈ సమాజానికి ఎంత అవసరం. ఎందుకంటే విలువలు కోల్పోతున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమా వస్తే తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత అనేది తెలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు పెంచుతారు గారాభంగా. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నా తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా ఉన్నారనుకుంటారు. కానీ వెంకట్రామయ్య గారి తాలూకా అనే మూవీ చూసి బయటకు వచ్చానండి. అస్సలు కన్నీరుని అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాము. ఒక రియల్ ఫ్యామిలీలో జరిగే స్టోరీ ఎలా ఉంటుందో లైఫ్లో సేమ్ అలానే ఉంది. ఇంకా వేరే ఏమి స్టోరీలు కల్పించలేదు. లైఫ్లో ప్రతి ఇంట్లో ప్రతి మిడిల్ సినిమా చూసి బయటకు వస్తున్నామండి. అసలు యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ చిత్రం అంటే ఎలా ఉంటుందో ఇది చూపించింది. ఒక మిడిల్ క్లాస్ తండ్రి పడే బాధ, ఆవేదన అనేది ఏ విధంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. నిజంగా ఇలాంటి సినిమాలు అనేవి తల్లిదండ్రులతో కాదు, ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులు పెట్టుకొని చూస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ ఎలా ఉంటుందో ఈ సినిమాలో నిజంగా చూపించారు. దయచేసి ఒకసారి మీ ఫ్యామిలీతోని ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమాని చూసి అప్పుడు